హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ. టుడే మన టాపిక్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ గురించి గైస్. ఓకేనా, గమనించండి. చాలామంది రెగ్యులర్గా మన టీజీపీఎస్సీ యూనివర్స్ టెలిగ్రామ్ ఛానల్ అభ్యర్థులు చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టడం జరుగుతుంది. అసలు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, ఏ నోటిఫికేషన్లో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అంటే ఈరోజు నిన్న మొన్న చూసినారు కదా న్యూస్లో, ఇతర పేపర్లు మరియు న్యూస్ పేపర్కి సంబంధించి సోషల్ మీడియాలో కూడా చాలా అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అవి నిజమేనా అసలు కాదా అని చెప్పేసి చాలామంది నన్ను అడగడం జరుగుతుంది గైస్. ఓకేనా, మీ అందరికీ నేను రిప్లై ఇవ్వలేక ఈరోజు మీకు ఈ వీడియో రూపంలో క్లియర్గా క్లారిటీగా ఎంతవరకు సాధ్యం జాబ్ క్యాలెండర్ రావడానికి అని చెప్పేసి ఈరోజు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, గమనించండి. ఓకే గైస్, ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. జాబ్ క్యాలెండర్ 2025. ఈ 2025కి సంబంధించి జాబ్ క్యాలెండర్ అనేది అసలు ఎప్పుడు రావచ్చు, ఈ 2025కి సంబంధించి జాబ్ క్యాలెండర్లో ఏ నోటిఫికేషన్స్ ఎప్పుడు పడవచ్చు, అసలు ఎన్ని పోస్టులు ఉండొచ్చు. ఓకేనా, దీనికి సంబంధించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఓకే గైస్, మన ఫస్ట్ అసలు ఈ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రావచ్చు. ఓకేనా, ఈ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఎక్కువ రావడానికి ఎప్పుడు ఛాన్సెస్ ఉన్నాయంటే గైస్, జూన్ 2వ తారీఖు రావడానికి 99% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాలనుకుంటే, ప్రభుత్వం ఇవ్వాలి అని భావిస్తే ఖచ్చితంగా జూన్ 2వ తారీఖు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, గుర్తించండి. నెక్స్ట్ వచ్చేసి ఈ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్లో ఏ పోస్టులు ఉండొచ్చు. ఓకే గైస్, అసలు ఈ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ కన్నా ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఈ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ కన్నా ముందు ప్రస్తుతం ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన అంటే నోటిఫికేషన్ సంబంధించిన మొత్తం అంటే కంప్లీట్ కావడానికి నాకు తెలిసి ఏప్రిల్ లాస్ట్ వరకు కంప్లీట్ చేయొచ్చు గైస్. ఓకేనా, ఇది ఏప్రిల్ కదా, ఏప్రిల్ ఎండింగ్ వరకు గ్రూప్ 1 క్లియర్ అవుతుంది గైస్. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు దానికి సంబంధించిన మొత్తం గ్రూప్ 1 అనేది ఈ నెల లాస్ట్ వరకు మొత్తం పూర్తి చేస్తారు. తర్వాత వచ్చేసి గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది మే 15 to 20 వరకు, మే 15 to 20 వరకు గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. మే లాస్ట్ వరకు అంటే మే లాస్ట్ వరకు గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా పూర్తిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి మొత్తం రెడీ చేసుకొని పెట్టుకుంటారు గైస్. అంటే రెడీ చేసుకుని అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ మూడు నోటిఫికేషన్ సంబంధించి మే లాస్ట్ వరకు పూర్తి అవుతుంది. జూన్ 2వ రోజు ఖచ్చితంగా 99% జూన్ 2వ రోజు వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గైస్, గమనించండి. ఓకేనా, జూన్ 2 రోజు ఖచ్చితంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సర్టిఫికేట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఖచ్చితంగా ఇస్తారు. ఓకేనా, గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఆ నోటిఫికేషన్స్ క్లియర్ అవుతాయి కదా. నెక్స్ట్ వచ్చేసి రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ గురించి చూద్దాం. ఓకేనా, ఏప్రిల్ మే అంటే ఈ నెల అంటే ఈరోజు మన మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు చెప్పిన న్యూస్ ప్రకారం చూస్తే ఏప్రిల్ మేలో మన మినిస్టర్ గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏప్రిల్ మేలో జిల్లాల వారీగా ఖాళీలు, అసలు ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ప్రతి డిపార్ట్మెంటు ఈ వివిధ డిపార్ట్మెంట్లు అంటే ఇప్పుడు పంచాయతీ డిపార్ట్మెంట్, విఆర్ఓకి సంబంధించి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఇట్లా వివిధ రకాల శాఖలకు సంబంధించిన ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఆ ఖాళీలు అనేవి సేకరిస్తారు గైస్. ఓకేనా, ఏప్రిల్ మేలో జిల్లాల వారీగా ఖాళీలు సేకరిస్తారు. ఓకే, ఈ ఖాళీలు సేకరించిన తర్వాత ఆర్థిక శాఖ ఆమోదానికి పంపుతారు. ఓకేనా, ఈ జిల్లాల వారీగా ఖాళీలు సేకరించిన తర్వాత ఆర్థిక శాఖ ఆమోదానికి పంపుతారు. ఈ ఆర్థిక శాఖ ఆమోదం పొందిన తర్వాత ఈ ఆర్థిక శాఖ ఎప్పుడైతే ఆమోదం పొందుద్దో అంటే మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏప్రిల్ మేలో మొత్తం వివిధ శాఖల ఖాళీలు సేకరించి అవి ఆర్థిక శాఖ ఆమోదించిన తర్వాత ఏప్రిల్ మే ఎండింగ్ అయిపోయాక జూన్ 2వ రోజు 100% జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎందుకంటే మనం ఇంతకుముందు న్యూస్లో వచ్చిన ఆర్టికల్స్ చాలామంది ఫేక్ అనేవాళ్ళు. ఇప్పుడు మనం ఫేక్ అని అనుకోకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి గైస్. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్స్ ఎట్లాగా వస్తాయి ఆగస్టు, సెప్టెంబర్. ఈ పంచాయతీ ఎలక్షన్స్ ముందు ఏం చేస్తారంటే నిరుద్యోగులను ఖచ్చితంగా స్టడీ మీద
ఫోకస్ చేసే విధంగా ఉంటుంది గైస్. ఓకే, కాబట్టి ఖచ్చితంగా పంచాయతీ ఎలక్షన్స్కి పంచాయతీ ఎలక్షన్స్కి పోతారు కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులని స్టడీపై ఫోకస్ చేసే విధంగా ఈ జాబ్ క్యాలెండర్ని ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు గైస్, గమనించండి. ఓకేనా, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. అందరూ విద్యార్థులందరూ టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి. టీఎస్పీఎస్సీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలి. పోలీస్ ఉద్యోగం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఖచ్చితంగా ప్రిపరేషన్లో ఉండే విధంగా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తారు. గమనించండి, ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేది వస్తుంది. ఓకేనా, గమనించండి. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ ఎక్స్పెక్టెడ్ June 2. ఓకేనా, ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే, ఖచ్చితంగా కాదు. కాబట్టి ఖచ్చితంగా రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది June 2. నెక్స్ట్ మొదటగా వచ్చే నోటిఫికేషన్స్, అసలు ఈ జాబ్ క్యాలెండర్లో మొదటగా ఏ నోటిఫికేషన్స్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, చూద్దాం. ఓకే గైస్, ప్రస్తుతానికి ఈ జీపీఓ నోటిఫికేషన్ గైస్, అంటే గ్రామ పాలనాధికారి, ఇంతకుముందు విఆర్. ఓకేనా, మనది ఇది స్కెచ్ అనేది అయిపోవడం జరిగింది, గమనించండి. నెక్స్ట్ ఈ జీపీఓ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఏప్రిల్ ఎండింగ్ ఆర్ ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఆర్ May 15th లోపు ఈ జీపీఓ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ వరకు లేదా May 15th లోపు, అంటే ఇక ఏప్రిల్ మేలో ఎక్స్పెక్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, గమనించండి. జీపీఓ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఒక 6,000 వరకు పడతాయి గైస్. ఓకేనా, 6,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు జీపీఓ పోస్టులు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రూప్ 1. ఇది గ్రూప్ 1 అనేది న్యూ నోటిఫికేషన్. ఈ న్యూ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ పాత వాళ్ళు ఎట్లాగా May ఎండింగ్ వరకు, అంటే June 2 వరకు వీళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటే నెక్స్ట్ ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ వివిధ శాఖలు సేకరించిన తర్వాత మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్యాస్ గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా. నెక్స్ట్ వచ్చేసి పోలీస్ నోటిఫికేషన్. ఈ పోలీస్ నోటిఫికేషన్ అనేది ఇంకా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అప్లై చేసే నోటిఫికేషన్ అంటే ఇక పోలీస్ నోటిఫికేషనే, మీ అందరూ తెలిసిన విషయమే. ఎస్ఐ కానిస్టేబుల్ అత్యధికంగా ఎక్కువ అప్లై చేస్తారు కాబట్టి స్టూడెంట్స్ కూడా ఎక్కువ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్కి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ పోలీస్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా జూలై అంటే ఆగస్టు వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది అతి భారీ నోటిఫికేషన్ ఉంటుంది. ఎస్ఐలో ఒక 1000 వరకు పోస్టులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానిస్టేబుల్లో ఒక 14,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్, 14,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది ఆగస్టు నుంచి సెప్టెంబర్, అంటే ఆగస్టులో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, గమనించండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లు మనది ఈరోజు స్కెచ్ అయిపోయింది కాబట్టి అన్నీ రాయలేదు. ఓకేనా, చూద్దాం. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గైస్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ అంటే మొదట ఒక టాప్ 5లో రావడానికి ఎక్కువ ఉన్న ఛాన్సెస్ ఉన్న నోటిఫికేషన్లు జీపీఓ, గ్రూప్ 1, పోలీస్, ఎస్ఐపిసి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. తర్వాత వచ్చేసి గ్రూప్ 2, గ్రూప్ 3 అనేవి. గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది సెప్టెంబర్, అక్టోబర్, అంటే అక్టోబర్, డిసెంబర్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ గ్రూప్ 2, గ్రూప్ 3 అనేవి ఈ సంవత్సరం లాస్ట్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్లో మొదటి టాప్ 5లో డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ డిఎస్సి నోటిఫికేషన్లో ఒక 6,000 to 7,000 వరకు పోస్టులు ఖచ్చితంగా ఉంటాయి డిఎస్సిలో ఖచ్చితంగా. ఎందుకంటే టెట్ కూడా డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా త్వరలోనే వస్తుంది గైస్. ఈ పోలీస్, డిఎస్సి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, జీపీఓ ఈ నోటిఫికేషన్లు ముందు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గైస్, గమనించండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈ కరెంట్ వివిధ ఇంజనీరింగ్ సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా సెప్టెంబర్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, గమనించండి. ఇంకా మీకు ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి మీకు మొత్తం క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్కి ఎన్ని పోస్టులు ఉండొచ్చు, తర్వాత వచ్చేసి ఏ నోటిఫికేషన్కి ఏ బుక్స్ ఫాలో కావాలి, తర్వాత వచ్చేసి అంటే ఇంకా వివిధ అంటే మీకు సంబంధించిన మొత్తం క్లియర్ కట్గా వీటికి సంబంధించి బుక్స్ మరియు ఏ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉండొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది గైస్, గమనించండి. ఎందుకంటే ఈరోజు మనం చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు కాబట్టి ఈరోజు చిన్న వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఏ నోటిఫికేషన్కి ఏ బుక్స్ ఫాలో కావాలి, ఎన్ని పోస్టులు ఉండొచ్చు, ఏ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉండొచ్చు అనేవి చెప్తాను. ఓకేనా గైస్, గమనించండి. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. జై హింద్.